బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తున్న అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో బీజేపీ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు మేలు చేస్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అనేక సందర్భాల్లో ఆరోపించింది బీఆర్ఎస్. ఇక తాజాగా గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్స్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వేదికగా అదానీ గ్రూప్ను టార్గెట్ చేస్తోంది. అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం భారత్ స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లను పతనానికి తీసుకువెళ్తోంది. స్టాక్ మార్కెట్ని షేక్ చేస్తూ అదానీ వ్యవహారం కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో భారత పారిశ్రామిక దిగ్గజమైన గౌతమ్ అదానీని టార్గెట్ చేస్తూ అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పార్టీ ఎంపీ కేశవరావు ఈ రోజు రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత స్టాక్ మార్కెట్పైనే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపెడుతున్న అదానీ వ్యవహారాన్ని పార్లమెంట్ వేదికగా చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే రీతిలో హిండెన్బర్గ్ నివేదిక ఉందని వాయిదా తీర్మానంలో ప్రస్తావించింది. ఇక దీనిపై రూల్ 267 కింద చర్చ జరపాలని కోరింది. అటు పార్లమెంట్లోని ఎగువ సభ, లోక్సభలోనూ ఇదే అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై చర్చించాలని మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక షేక్ చేస్తోంది. స్టాక్ మార్కెట్లోనే కాదు, ఇటు పార్లమెంట్లోనూ అదానీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో అఖిలపక్ష సమావేశంలోనూ దాని అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. అదానీ గ్రూప్కి సంబంధించి హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ నివేదికపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని హిండెన్బర్గ్ ఆరోపించింది. దీనిపై 2 ఏళ్ల పాటు పరిశోధన చేసి విడుదల చేసిన రిపోర్ట్ ప్రస్తుతం అదానీ సంస్థలను పతనానికి తీసుకువెళ్తోంది. ఇక దీనికి ప్రతిస్పందనగా అదానీ గ్రూప్ కూడా 413 పేజీల రెస్పాన్స్ను విడుదల చేసింది. అదానీ గ్రూప్కు ఒకటి తర్వాత మరొక కష్టం వచ్చి పడుతోంది. సమస్యలను చిన్నగా చక్కపెడదామనుకుంటుంటే అవి పూడ్చలేని అగాధాలుగా మారుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఒక్కొక్కటిగా అదానీ సెక్యూరిటీలను స్వీకరించడం మానేస్తున్నాయి. అదానీ గ్రూప్ వ్యాపారాలపై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ నివేదికలను బ్యాంకులు పరిశీలించడం వేగవంతం చేశాయి. నిన్న ప్రఖ్యాత క్రెడిట్ సూయిస్ నిర్ణయం తీసుకోగా నేడు సిటీ గ్రూప్ ఇంక్ అదే దారిని ఎంచుకుంది. వెల్త్ ఆర్ మార్జిన్ లోన్ల కోసం గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ ఫర్మ్ సెక్యూరిటీలను తాకట్టుగా అంగీకరించడం ఆపివేసింది. అయితే దీనిపై అధికారికంగా బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అదానీ గ్రూప్ రోజురోజుకు చిక్కుల్లోకి జారుకుంటున్న తరుణంలో అంతర్జాతీయ బ్యాంకులు ముందుగా అప్రమత్తమవుతున్నాయి. క్రెడిట్ సూయిస్ ముందుగా అప్రమత్తం కావడంతో ఈ పరిణామాలు ప్రారంభమైనట్లు బ్లూంబెర్గ్ ప్రకటించింది. అదానీ కంపెనీల ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నలు వెల్లువెత్తిన తరుణంలో గ్రూప్ బాండ్ ధరలు సైతం క్షీణించాయి. బహిరంగంగా అంతర్జాతీయ బ్యాంకులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ అంతర్గత మెమోల్లో స్పష్టమైన ఆదేశాలొచ్చినట్టు తెలుస్తోంది. అదానీ జారీ చేసిన అన్ని సెక్యూరిటీలకు రుణ విలువను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు బ్యాంక్ మెమోలో పేర్కొంది. ఇప్పటివరకు అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువ దాదాపు $92 బిలియన్ మేర క్రాష్ అయింది. క్రెడిట్ సూయిస్ వద్ద అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ విక్రయించిన నోట్లకు జీరో లెండింగ్ విలువను కేటాయించింది. ప్రస్తుతం ఇదే బాటలో సిటీ గ్రూప్ సైతం జాగ్రత్తను పాటిస్తోంది. అదానీ గ్రూప్ వ్యవహారాలపై ఆర్బీఐ దృష్టి సారించింది. దేశంలోని బ్యాంకులు అదానీ కంపెనీలకు ఎంత మేర అప్పులు ఇచ్చాయనే విషయాలను సేకరిస్తోంది. బ్యాంక్ ఎక్స్పోజర్ గురించి సెంట్రల్ బ్యాంక్ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద బ్యాంకులను వీటికి సంబంధించిన వివరాలను సేకరించి వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుంటోంది.